పేద కుటుంబాల్లోని మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్ ను అందరికీ అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ తో పాటు మరిన్ని ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తోంది. మొదటిసారి గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి గ్యాస్ స్టవ్, సిలిండర్ ఉచితంగా అందజేస్తారు. ప్రతి సిలిండర్ పై 300 రూపాయల రాయితీ లభిస్తుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ ప్రయోజనం వర్తిస్తుంది. మొదటిసారి గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి గ్యాస్ స్టవ్, సిలిండర్ ఉచితంగా అందజేస్తారు. ప్రతి సిలిండర్ పై 300 రూపాయల రాయితీ లభిస్తుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీలో ప్రయోజనం వర్తిస్తుంది. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారు వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. కుటుంబంలో ఎవరికి ఇదివరకే ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు మించి ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లించే వారికి పథకం వర్తించదు. దరఖాస్తు సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్. మీ ఇంటి వద్ద నుండే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట అధికారిక వెబ్సైట్ www.pmui.gov.in సందర్శించండి. హోమ్ పేజీలో అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్ పై క్లిక్ చేయండి. మీకు నచ్చిన గ్యాస్ కంపెనీని ఎంచుకోండి. మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. అప్లికేషన్ ఫామ్లో పేరు, అడ్రస్, ఆధార్, బ్యాంక్ వివరాలను జాగ్రత్తగా నింపండి. చివరగా దరఖాస్తును సబ్మిట్ చేసి ఆ ప్రింట్అవుట్ను దగ్గర పెట్టుకోండి. మీకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడం తెలియకపోతే దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్లు వెరిఫై అయిన తర్వాత కనెక్షన్ మంజూరు అవుతుంది.